యూదుల పండుగ ఒకటి వచ్చినప్పుడు యేసు యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అను ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. అక్కడ కొన్ని సమయాలలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలిస్తుంది. ఆ దేవదూత నీళ్లు కదిలించిన తర్వాత మొదట ఎవరైతే ఆ కోనేటిలో దిగుతారో వారు ఎటువంటి వ్యాధి గలవారైనా బాగుపడతారు. కనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాళ్ళు చేతులు గలవారు గుంపులుగా అక్కడ పడి ఉన్నారు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉన్నాడు. యేసు అతను అక్కడ పడి ఉండుట చూచి అతను అప్పటికే చాలా కాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని తెలుసుకుని అతని దగ్గరకు వెళ్ళి స్వస్థపడగోరుచున్నావా అని అతనిని అడిగాను. అప్పుడు ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాడు. అప్పుడు యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాడు. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము గదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పెననెను. అప్పుడు వారు, నీ పరుపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడెవడని వానిని అడిగిరి. ఆయన ఎవడు స్వస్థత నొందిన వానికి తెలియదు. ఆ చోటును గుంపు కూడి ఉండెను కనుక యేసు అక్కడ నుంచి తప్పించుకొని పోయెను. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో, స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తన స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పెను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తనని దేవునితో సమానునిగా చేసుకొనెను కాబట్టి ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనంలో, మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెను కానీ మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను.